అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రిని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇక ఆసుపత్రిలో జరుగుతున్న వైద్య సేవల గురించి అయితే రోగులను అడిగి తెలుసుకున్నారు. బిల్లులు, రికార్డులు తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో జరుగుతున్న వ్యవహారాల గురించి సిబ్బందిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషెంట్లకి జరుగుతున్న అన్యాయాలను ఆరా తీసిన మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జనరిక్ మెడిసిన్ అధిక ధరలకు అమ్మటం, అలాగే టెస్టులకు సంబంధించి కూడా పరికరాల సామాగ్రి ఆసుపత్రిలో ఉన్న రోగులను బ్లడ్ టెస్ట్ కోసం బయటకు పంపడం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మంత్రి కొడుకు వచ్చి మొత్తం రభస చేసాడు, మొత్తం వ్యాపారం చేసాడు. మిమ్మల్ని వ్యాపారం చేసుకోమన్నాడా? ఈ పేషెంట్లు ఆరోగ్యాలతో ఆడుకోమన్నాడా? డబ్బులతో ఆడుకోమన్నాడా మిమ్మల్ని? మరి ఏంటి బిల్స్ ఏంటి, వ్యవహారం ఏంటి? జనరిక్ ప్రైవేట్ హాస్పిటల్లో కాదు, ప్రైవేట్ సెక్టర్ నుంచి తెస్తున్నారు మందులు. ఇక్కడ ఉన్నాయి బిల్స్ ఎదురుకుండా ఇటు మాట్లాడుతున్నాను నేను. జనరిక్ లో కొనవలసిన మందులు ఇందులో కొనటం వల్ల ఏమవుద్ది? 10 రూపాయల టాబ్లెట్ జనరిక్ లో కొంటే 5 రూపాయలకు వస్తుంది. మీరేం చేస్తున్నారో ప్రైవేట్ మెడికల్ షాపుల్లోకి వెళ్ళి 10 రూపాయలకే తెచ్చి 10 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే పేషెంట్లు ఎంత నష్టపడుతున్నారు? పేషెంట్ల మీద మీరు వ్యాపారం చేస్తున్నారు, అవునా కదా? ఇంకేముండదు, మిమ్మల్ని తీసేయడమే. కానీ ఇంక నుంచి అంటే ఇక నుంచి ఏంటి హాస్పిటల్ అంతా ఈ మంత్రి కొడుకు వచ్చి మొత్తం రభస చేసాడు, మొత్తం వ్యాపారం చేసాడు. మిమ్మల్ని వ్యాపారం చేసుకోమన్నాడా? ఈ పేషెంట్లు ఆరోగ్యాలతో ఆడుకోమన్నాడా? డబ్బులతో ఆడుకోమన్నాడా మిమ్మల్ని? మరి ఏంటి బిల్స్ ఏంటి, వ్యవహారం ఏంటి? జనరిక్ ప్రైవేట్ హాస్పిటల్